హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వన్ బై వన్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ ఎగ్జామ్ అనేది తొందరలోనే కండక్ట్ అయితే చేస్తారు. ముందు మీరు నోటిఫికేషన్ పడినప్పుడు తెలుసుకుని ఏ నోటిఫికేషన్ పడింది, ఆ నోటిఫికేషన్కి మేము ఎలిజిబులా కాదా, అలాగే ఎలా అప్లై చేయాలో చూసుకొని ముందు అప్లికేషన్ అయితే పెట్టేయండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ సో ఇప్పుడైతే ఎలక్షన్స్ కాబట్టి నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి 2 కొత్త నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో నేను డిస్కస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే, చూసే ముందల మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు సిసిఎంబి హైదరాబాద్లో ఉంది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియాలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్స్, టెక్నీషియన్ గ్రేడ్ 2, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఒకసారి చూసుకోండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. మీకు సిసిఎంబిలోనే పోస్టింగ్ అయితే ఏదైతే ఇస్తారు. సో ఎగ్జామ్ ప్లస్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో చూసుకుని ముందలైతే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తున్నాను. నోటిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ కాలేజెస్లో మీరు టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇవి కూడా పర్మనెంట్ జాబ్స్. సో ఏ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా ఇవ్వచ్చు మీకు. ఏపీలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ పొజిషన్స్ పడ్డాయి. సో ఆ పొజిషన్స్ ఏంటో చూద్దాము. దీనికి లాస్ట్ డేట్ సో 18/2/2024 అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ 29/1 అంటే జనవరి 29 నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 2 వరకు అయితే ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మీరు ఇక్కడ ఏపీపీఎస్సి దాంట్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మీకు ఉంటుంది కదా, దాని ఏపీపీఎస్లో ఏది అప్లై చేసుకోవాలన్నా 1 టైం రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ముందు ఓటీపీఆర్ అయితే మీరు చేసి పెట్టుకోండి ఈ లోపల. సో ఆ ఓటీపీఆర్ ద్వారానే మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా April-May 2024లో ఉంటుందని క్లియర్గా చెప్పారు ఇక్కడ. అలాగే ఇక్కడ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని చెప్పేసి జోనల్ వైజ్గా ఇచ్చారు. లెక్చరర్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయో ఇచ్చారు. టోటల్ 99 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి హీ ఆర్ షీ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్, ఇన్ఫార్మిటీ. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీకు హెల్త్ అనేది మంచిగా ఉండాలి. సో ఎటువంటిది డిఫెక్ట్స్లో ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లెయిమింగ్ ఈక్వివాలెన్స్, ద డెసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసర్ షెల్ బి ఫైనల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు కదా, లెక్చరర్స్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ వరకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీని అప్రోప్రియేట్ బ్రాంచ్లో మీరు చేసి అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ టెక్నాలజీ అనుకోండి ఫ్రెండ్స్, బ్యాచిలర్ డిగ్రీని టెక్స్టైల్ టెక్నాలజీలో చేయాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేయాలి. బ్యాచిలర్ ఇంజనీరింగ్ మెటలర్జిక్ ఇంజనీరింగ్లో చేయాలి. బ్యాచిలర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేయాలి. సో లెక్చరర్ గార్మెంట్ టెక్నాలజీలో అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ గార్మెంట్ టెక్స్టైల్లో కానీ, ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ క్లాతింగ్ టెక్స్టైల్లో చేసినా పర్వాలేదు. కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అయితే వచ్చేసి కన్సర్న్ దాంట్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండి అప్రోప్రియేట్ సబ్జెక్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. లెక్చరర్స్ కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్లో అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ కామర్స్లో కానీ, మీకు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్లో అయితే వచ్చి ఉండాలి. ఫార్మసీ వాళ్ళు అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అయితే చేసి అయితే ఉండాలి. బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ షెల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో మార్క్స్ ఆధారంగా కంప్యూటర్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో దట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చేయడానికి వీళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకోవాలంటే అనెక్సర్ 5లో ఇచ్చారని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇలా కిందకైతే వచ్చేస్తే మాత్రం
మీకు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో జోనల్స్ అయితే చూడండి, జోనల్స్ అయితే ఇవైతే ఇచ్చారు. ఈ జోన్స్ అయితే మీకైతే ఉంటాయి. మీరు ఏ జోన్లో ఉందో చెక్ చేసుకోండి. ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. హౌ టు అప్లై ప్రాసెస్ కూడా చూద్దాము. ఫీ అయితే వచ్చేసి 5 అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ towards the application fee and 120 rupees towards the examination fee కింద పే చేయాలి. సో however the following category candidates are exempted for the payment of examination 120 rupees. ఎవరెవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు 120 రూపీస్ అయితే పే చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు మాత్రం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో పే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడికి ఇలా కిందకైతే వచ్చేయండి. కింద అయితే వచ్చేస్తే మీకు ఎన్ఎక్సర్ 1, ఎన్ఎక్సర్ 2 అని అయితే వస్తుంది. 1, 2లు. సో ఎన్ఎక్సర్ 1లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఇంజనీర్లో ఏ కేటగిరీలో వేకెన్సీ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీర్లో ఏ కేటగిరీకి వేకెన్సీ ఉన్నాయి, ప్రతి కేటగిరీకి చార్ట్లు అయితే వేసారు ఫ్రెండ్స్. సో అలాగే సిలబస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంతీ అయితే అయిపోతుంది. సో నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎలిజిబుల్ పాలిటెక్నిక్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆ లింక్ను ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మిగిలిన వాళ్ళైతే అవసరం లేదు ఫ్రెండ్స్. మన వీడియోని స్కిప్ చేసినా పర్వాలేదు. సో ప్రతిదానికి సిలబస్ అయితే ఇచ్చారు. కింద వరకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే ఇచ్చారు. కింద అయితే అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ రిలేటెడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవడం అయితే చెప్పాను కదా, ఇప్పుడైతే కాదు ఫ్రెండ్స్, January 29 నుంచి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చిన పొజిషన్స్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వద్దు. మీరైతే ముందైతే ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ వీడియోలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అయితే టైం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సిలబస్ అయితే ఇచ్చారు కదా, సిలబస్ అండ్ మీ కేటగిరీలో ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయైతే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ కూడా 10 April, Mayలో ఉంటుందని చెప్పారు. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసుకుంటే మీరు ఆ నోటిఫికేషన్ రన్నింగ్ యాక్టివేట్ అయినప్పుడు అప్లై చేసేసుకోవచ్చు. అలాగే మీ ప్రిపరేషన్కి అయితే వచ్చేసి చాలా టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్కి అయితే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎటువంటి మీరు మిస్ అవ్వరు. అలాగే బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ జాబ్కి ట్రై చేద్దాము అండ్ ఆ రిలేటెడ్ చేస్తుంటే వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్, ఇలా పడింది నోటిఫికేషన్ అనేసి. సో ఇది ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.